బిగ్ బాస్ చరిత్రలో ఓ మగాడి గురించి ఇంత నీచంగా మాట్లాడిన సందర్భం లేదు. బహుశా యష్మి మాట్లాడిన మాటలే ఫస్ట్ టైం అని చెప్పాలి. మణికంఠను ఫిజికల్గా వీక్ అంటూ యష్మి అటాక్ చేస్తుంది. తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మణికంఠని మాటలతో మానసికంగా ఇబ్బంది పెడుతుంది యష్మి. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపడానికి కంటెస్టెంట్కి టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా హౌస్లో ఉన్న 2 క్యాన్ల సభ్యులు తమకి సాధ్యమైనంత వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇలా టాస్క్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్లో మణికంఠని టార్గెట్ చేసి నిఖిల్, యష్మి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా హగ్ చేసుకున్నాడని, పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయాడని యష్మి గౌడ అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీచంగా మాట్లాడింది. హౌస్ మొత్తం ఒక చోట కూర్చుంటే మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ను బజార్న పెడుతున్నారు. వీళ్ళకంటే ఆ బజారున బతికే వాళ్ళు నయం అన్నంత నీచంగా మాట్లాడారు. అందరూ కలిసి మణికంఠ మగతనంపై జోకులు వేసుకొని నవ్వేస్తున్నారు. అరే మణి, అందరూ ఇక్కడే ఉంటే నువ్వు ఒక్కడవే అక్కడ కూర్చున్నావేంటి, ఇక్కడికి రాని నిఖిల్ అడగగానే ఇక్కడ మగాళ్ళు మాత్రమే కూర్చుంటారని యష్మి అంది. అంటే మణికంఠ మగాడు కాదని అంది. ఇలా అతడి క్యారెక్టర్ని పదే పదే కించపరుస్తూ మాట్లాడుతుంది యష్మి. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై స్పందించడం లేదో ఏమో మరి తెలియలేదు. వీకెండ్లో నాగార్జున అయినా ఈ ఇష్యూ మీద హెచ్చరిస్తాడో లేదంటే యష్మిని ఆ ఫ్రీడమ్ ఇచ్చి అలాగే కంటిన్యూ చేయమంటారో చూడాలి. మరి ఈ వారం మణికంఠ నామినేషన్లో ఉన్నాడు. నబీల్ తర్వాత ప్రేరణ, మణికంఠ ఉన్నారు. యష్మి మాటలకు మణికంఠకు బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది. మరి ఈ ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి.